అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఈరోజు రెసిపీ వచ్చేసి థండాయి రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు, బాదం, పిస్తా, గసగసాలు, సోంపు, కర్బూజా గింజలు, గులాబీ రెమ్మలు, మిరియాలు. తయారు చేసే విధానం చూద్దాం. ఒక కడాయి తీసుకొని కాసేపు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా, కర్బూజా గింజలు, ఇంకా ఈ కష్కస్, తర్వాత సోంపు, తర్వాత వచ్చేసి కొన్ని మిరియాలు, కొద్దిగా ఇలాచీ పొట్టు తీసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇలాచీ కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని గులాబీ రెమ్మలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కాసేపటిదాకా ప్యాన్లో ఉంచేసి తర్వాత ప్లేట్లో తీసుకొని వీని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పౌడరు ప్లేట్లో తీసుకొని కొద్దిగా దాల్చీని పౌడర్ వేసేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. దీంట్లో సాఫ్రాని, కుంకుమ బాగుంటుంది, కానీ దాంట్లో నేనైతే లేదు కాబట్టి మీరుంటే యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రెడీ అయిపోయిందండి తండాయి మసాలా. నెక్స్ట్ దీంతో మనం మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ మసాలాని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఒక 2 గ్లాసుల సరిపోయేంత మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం గ్లాసులలో. దీంట్లో కుంకుమ పువ్వు వాడినట్టు ఏంటంటే కొంచెం కలర్ కూడా వస్తుంది, కలర్ యాడ్ అవుతుంది దీంట్లో. కాకపోతే నేను దీంట్లో కుంకుమ పువ్వు వాడలేదండి. మీ దగ్గర ఉన్నట్లేదంటే మీరు వాడి చూడండి. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సాఫ్రాన్ తోటి, కుంకుమ పువ్వుతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి మన ఈ గులాబీ రెమ్మలతోటి మనం గార్నిష్ చేసుకుందాం ఈ ఠండాయి మిల్క్ని. ఎంతో టేస్టీగా ఉండే ఠండాయి మసాలా అండ్ ఠండాయి మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.